బోధన్ పోలీస్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన ఏసీపీ శ్రీనివాస్ టౌన్ సిఐ వెంకట నారాయణ, విజయబాబు, ఎస్ఐ మహేందర్ రెడ్డి. తెలంగాణ జాగృతి కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో తిరంగా సైకిల్ యాత్రకు 6 ఏళ్ల చిన్నారి మాస్టర్ కొత్తకొండ శివప్రసాద్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. దేశభక్తి జెండాను చేతబట్టి ఆర్మీ యూనిఫామ్లో 10 కిలోమీటర్ల పాటు సైకిల్ మీద యాత్ర నిర్వహిస్తూ పలువురు నగరవాసులను ఆకట్టుకున్నాడు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. దుంకేశ్వర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పి నరేష్ జెండా ఆవిష్కరణ చేసి పోలీస్ గౌరవందాన్ని స్వీకరించి దుంకేశ్వర్ మండల ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు స్కూల్ పిల్లలకు బుక్స్ పంపించేశారు. కమ్మర్పల్లి మండలంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. బోధన్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ విఠల్ మాట్లాడారు. బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మాతో జెండా ఎగురవేయడం జరిగింది. మరియు ఉత్తమ ప్రతిభ చూపించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రం మరియు నగదు బహుమతి అందజేయడం జరిగింది. రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని ఎగురవేసిన ఎంపీడీఓ కమలాకర్.